మార్నింగ్ నేను రాజేష్ వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. ఇక ప్రధాన పేపర్లు వచ్చిన అంశాలన్నీ కూడా చూసాం కదా. ఇక ముఖ్యంగా తిరుమల లడ్డూ వివాదం పైన నిన్న సుప్రీంకోర్టులో విచారణ కొనసాగింది. ఇందులో ఆ విచారణలో మాత్రము ప్రభుత్వం పైన కావచ్చు, ముఖ్యంగా టీటీడీ ఈవో చంద్రబాబు నాయుడు పైన కాస్త ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు అనిపించింది. నిన్న ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేసిందని కూడా చెప్పవచ్చు. మరొకటి, అసలు ఎలాంటి ఆధారాలు లేకుండా మీరు ఎలా ప్రకటన చేస్తారు అనేది చంద్రబాబు నాయుడికి ఒక సూటి ప్రశ్న అయితే వేశారు న్యాయస్థానం. ఎలా వేశారు, దాంతోపాటు వాస్తవాలు నిర్ధారణ కాకుండా ఎలా ప్రకటన చేస్తారు, అసలు ఆ నెయ్యి వాడనే లేదని చెప్పేసి టీటీడీ ఈవో చెప్పినప్పుడు మీరు అందులో కల్తీ ఉందని చెప్పేసి ఎలా రాజకీయ ప్రకటన చేస్తారు, మీడియా ముందుకు వస్తారు అనేది మరొక ప్రశ్న వేశారు. దాంతోపాటు దేశంలో ఎన్నో ల్యాబ్స్ ఉన్నాయి, చాలా ల్యాబ్స్ ఉన్నాయి, ఎంతో పేరుగాంచిన ల్యాబ్స్ ఉన్నాయి. ఆ ల్యాబ్స్ ఉన్నప్పటికీ కూడా మీరు కేవలం ఎన్డీడీబీ రిపోర్ట్నే, నివేదికనే పరిగణలోకి తీసుకొని మీరు ఎలా ప్రకటన చేస్తారు? సో ఇలాంటి చాలా ప్రశ్నలు కురిపించింది. సో మీరు దేవులను రాజకీయాలకు వాడవద్దని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు చెప్పింది. మరి దీనిపైన అయితే మరి ఎందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రకమైన ప్రకటన చేయాల్సి వచ్చింది? దీనికి వైసీపీ నేతలు చెప్తున్నారు, కేవలం రాజకీయం కోసము జగన్మోహన్ రెడ్డిని ఎలాగైనా సరే దెబ్బ కొట్టాలనే ఒక ఉద్దేశంతో హిందువులను దూరం చేయాలి జగన్మోహన్ రెడ్డికి అనే ఒక దురుద్దేశంతో ఈ రకంగా స్వామివారిని కూడా రాజకీయాలకు వాడుకుంటున్నారు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి, చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి వైసీపీ చెప్తుంది. మరి టోటల్గా నిన్న సుప్రీంకోర్టులో వచ్చిన దాని ప్రకారం ఏదైతే న్యాయస్థానం ఏదైతే ప్రశ్నల వర్షం కురిపించిందో దీనికి మరి నిజంగా ఏం సమాధానం చెప్పబోతుంది, మరి ఏంటి అనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఇంకా సిట్ నివేదిక ఏదైతే ఉందో, సిట్ నివేదిక అంశం సంబంధించి కూడా ఇది కొనసాగించాలా వద్దా అనే దానిపైన కూడా నిన్న సుప్రీంకోర్టు కేంద్రాన్ని కోరడం జరిగింది. సో ఇది ఈ కోర్టు అంశం అయితే వచ్చే నెల 3వ తారీఖు అయితే వాయిదా పడ్డది. మరి నిజంగా కల్తీ జరగలేదా, మరి ఎందుకు ఆ రకమైన ప్రకటన చేయాల్సి వచ్చింది ముఖ్యమంత్రి, మరి నిన్న సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో దీనికి మరి నెక్స్ట్ ఏ సమాధానం చెప్పొద్దు, ఇలాంటి అంశాలన్నీ కూడా మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రవిచంద్రారెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా బీజేపీ సీనియర్ నాయకులు తిరుపతి రావు గారు, మరి కాసేపట్లో టీడీపీ నుంచి శ్రీనివాస్ చౌదరి గారు కూడా జాయిన్ అయిపోతారు. ముందుగా రవిచంద్రారెడ్డి గారి దగ్గరికి వెళ్దాం. రవిచంద్రారెడ్డి గారు, నిన్నటి మనం సుప్రీంకోర్టు విచారణ చూసాము, ఇప్పుడు నేను చెప్పిన కామెంట్స్ కావచ్చు, దీనిపైన మీరేమంటారు? రాజేష్ గారు నమస్కారం. నమస్తే అండి. మీకు తిరుపతిరావు గారికి అలాగే శ్రీనివాస్ ప్రేక్షకులకి మరి జాయిన్ అవ్వబోతున్న శ్రీనివాస్ చౌదరి గారికి కూడా నమస్కారం. ముఖ్యంగా నిన్నటి రోజు సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ఇంత తీవ్రంగా ఉన్నాయి. దీని లోతుల్లోకి పోతే కోర్టు ఖచ్చితంగా కూడా 3వ తేదీ విచారణ తిరిగి మొదలుపెట్టాక గౌరవ కోర్టు అనేక ఆశ్చర్యం గొలిపే అంశాలు చంద్రబాబు నాయుడు గారు చేసిన దుర్మార్గమైన ఆరోపణలకి సాక్షిభూతాలుగా నిలుస్తాయి. ఖచ్చితంగా కూడా ఆ సాక్ష్యాలన్నీ కోర్టు చూసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఏదైతే మరీ దుర్మార్గంగా శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదాన్ని రాజకీయ కోణంలో వాడుకోవాలని తన 100 రోజుల పాలన 100 రోజుల పాలనని జనం అసహించుకుంటున్నారు. కాబట్టి ఖచ్చితంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదురు అటాక్ కోసం ఏదైతే ఆయన ప్రయత్నం చేశాడో, ఆయన్ని నాన్ హిందూగా ముద్ర వేయటం లేదా అనేక రకాలుగా ఏదైతే కోరుకున్నాడో అది బెడిసికొట్టింది. అది ఎంతగా బెడిసి కొడుతుందంటే రేపటి రోజున 3వ తేదీ తర్వాత ఒక ముఖ్యమంత్రి ఆ స్థాయిలో ఉన్న ముఖ్యమంత్రి ఎలాంటి ఆధారాలు లేకుండా అయితే ప్రకటన చేయరు కదా. నిన్న సుప్రీంకోర్టు ఏమో ఆ రకంగా మాట్లాడింది. కానీ అది సార్, ఇప్పుడు ఆధారాలు లేకుండా ప్రకటనలు చేయకపోవడానికి ఆయన అందరు ముఖ్యమంత్రులు లాంటి వ్యక్తి కాదు, అందరు వ్యక్తులు లాంటి వ్యక్తి కూడా కాదు. చంద్రబాబు నాయుడు గారు దేన్నైనా కూడా తనకు అనుకూలంగా మార్చుకోవడానికి ఎటువంటి వ్యాఖ్య అయినా చేస్తారు. ఇప్పుడు ఆయన చెప్పిన దాని ప్రకారం లడ్డూలో కల్తీ జరిగింది, దాంట్లో జంతు కొవ్వు, పంది కొవ్వు, మరి ఏదైతే ఫిష్ ఆయిల్, ఇలాంటి అన్నింటినీ ఎన్డీడీబీ రిపోర్ట్ చూపించి కోట్ చేశారు రాజేష్ గారు. కానీ సదర్ ఈవో ఈజ్ హ్యావింగ్ సుప్రీం పవర్స్. ఏ ఒక సప్లై చేసినదైనా కూడా టెస్టులు ప్రాపర్గా లేకపోతే, స్టాండర్డ్స్కి అనుగుణంగా లేకపోతే ఈవో తిప్పి పంపుతారు. ఈ ఈవోని ఎవరు నియమించారు? చంద్రబాబు నాయుడు గారే నియమించారు. ట్రాక్ రికార్డు చూడండి, శ్యామలరావు గారు కేటగారికల్గా చెప్పారు, మేము దేన్ని వాడలేదు, 2 ట్యాంకర్లు ఒకసారి 2 ట్యాంకర్లు ఒకసారి మాత్రం జూలైలో
జూలైలో తిప్పి పంపడం జరిగింది. వాటిలో వెజిటబుల్ ఆయిల్ ఏదైతే వనస్పతి కలిసిందనే అనుమానాలు ఉన్నందువల్ల స్టాండర్డ్స్కి మ్యాచ్ కావట్లేదని తిప్పి పంపడం జరిగింది. దాన్ని ఇతగాడు ఎన్డీడీబీ రిపోర్ట్ అనే దాన్ని ఏదైతే అడ్డం పెట్టుకున్నాడో ఆ ఎన్డీడీబీ రిపోర్ట్కి ఇచ్చిన పేపర్లో ఒకసారి మనం చూస్తాం. మీ దగ్గర కూడా రిపోర్ట్ మీరు చాలాసార్లు చూసుంటారు, అందరి ఫోన్లలో కూడా ఉన్నాయి. దాంట్లో శాంపిల్ దగ్గర గీ అని రాశారు రాజేష్ గారు. అది ఏ కంపెనీదో రాయలా, కింద కౌ గీ అని రాశారు. సంతోషం, కనీసం అదన్నా రాశారు. కింద బ్యాచ్ నెంబర్ లేదు, నాట్ అవైలబుల్. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ లేదు, నాట్ అవైలబుల్. అంటే ఎక్స్పైరీ డేట్ లేదు. ఫర్దర్ శాంప్లింగ్ డీటెయిల్స్ నాట్ అవైలబుల్. అసలు ఫర్దర్ డిస్క్రిప్షన్ నాట్ అవైలబుల్. అంటే ఈ శాంపిల్ ఎక్కడి నుంచి పంపించారు, ఎవరిని పంపించారు, వాళ్ళ సొంత సంస్థది ఏమన్నా పంపించారా, లేకపోతే పంపించిన శాంపిల్లో కలపకుండా ఏమన్నా కలిపి వీళ్ళేమన్నా టీడీపీ ఆఫీస్ నుంచి పంపించారా? ఇలాంటి అనుమానాలన్నీ తలెత్తాయి. మేము ఎన్డీడీబీని కూడా పూర్తిగా తప్పు పెట్టాం, ఎందుకంటే శాంప్లింగ్ డీటెయిలే లేదు. అవును, ఏఆర్ డైరీ చెప్తుంది. ఎందుకు చెప్తుంది? జూన్ 12 నుంచి సప్లై చేసిన కంపెనీ ఏఆర్ డైరీ అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు జూన్ 12 నుంచి ఆయన టేక్ ఓవర్ చేశారు కదా ముఖ్యమంత్రిగా. మరి ఆయన టేక్ ఓవర్ చేసిన సందర్భంలో సప్లై చేసిన గీకి జూలై 12వ తేదీన శాంపిల్ తీసి జూలై 17, 2024 శాంపుల్ ఏదైతే ఉందో అది ల్యాబ్కి వెళ్తే జూలై 23, 2024 వచ్చిన శాంపిల్ రిజల్ట్ని సెప్టెంబర్ 20 దాకా దాచిపెట్టి దాని మీద నిర్మాణాత్మకమైన చర్యలు లేకుండా 100 రోజుల పరిపాలన పూర్తయిన తర్వాత ఆయన మీద ఉన్న వ్యతిరేకతను తగ్గించుకోవడం కోసం కదా ఇది బయట పెట్టాలా వద్దా అని చెప్పేసి కొంచెం ఆలోచించి సార్, ఒక పెద్ద మనిషి ఇంట్లో ఏదన్నా చిన్న తప్పు జరిగితే దాన్ని బిడ్డల కోసమో లేకపోతే కుటుంబం కోసమో జాగ్రత్తగా దాచిపెట్టి పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు పెద్ద మనిషి ఎప్పుడయ్యారు? వయసు మాత్రం 75 వచ్చిందే కానీ పెద్ద మనిషిగా ఆయన ఏ రోజు ఏ విషయంలోనూ వ్యవహరించాల. ప్రతి క్రైసిస్లో ఆపర్చునిటీ చూస్తాడు ఆయన. ముఖ్యంగా ఈ క్రైసిస్ ద్వారా ఏమన్నా హెరిటేజ్ మీరు ఏమంటారు? ఇది నిన్న సుప్రీంకోర్టు విచారణ తర్వాత అంటే దీంట్లో కల్తీ జరగలేదు, మీరు పదే పదే చెప్తున్నారు ఇది కల్తీ జరగలేదని మీరు చెప్పినప్పటికీ నిన్న సుప్రీంకోర్టు ఇది కొస్తా ఊరాటనే మీకు నాకు తెలిసి ఇంకా కొనసాగుతుంది అనుకోండి. మాకు ఊరటగా భావించలేదు అంటే మీ మీద ఆరోపణలు కాబట్టి నిన్న సుప్రీంకోర్టు ఒక ఏదైతే క్వశ్చన్ అది కాదైతే ఖచ్చితంగా అయితే మీరేమన్నా ఊరటనే. సార్, మానవ జన్మలో అనేక వృత్తులు చేస్తాము, లేకపోతే అనేక సేవా కార్యక్రమాలు చేస్తాం. దాంట్లో ఒక పార్ట్ అండ్ పార్సల్ పాలిటిక్స్ అనుకుంటాం. కానీ వైఎస్ఆర్సీపీ పార్టీకి కాదు సార్ ఇది ఊరట. 150 కోట్ల హిందువులకు 150 కోట్ల మంది హిందువులకు ఊరట. వాళ్ళు తిన్న ప్రసాదంలో ఏ కల్తీ లేదని తెలిసిన ఊరట. మేము పదే చెప్తున్నాం. చంద్రబాబు గారి హయాంలో కూడా కల్తీ జరగలేదు. శ్యామలరావు గారు చెప్పిందే ఫైనల్ అని మేము చెప్తున్నాం. కానీ అదే శ్యామలరావు గారిని తాడేపల్లి ఆయన ఇంటికి పిలిపించుకొని మళ్ళీ స్టేట్మెంట్ ఆల్టర్ చేసే విధంగా ఏదైతే చర్యలు తీసుకున్నాడో చంద్రబాబు నాయుడు గారు, ఇది దుర్మార్గం, హేయమైన చర్య. కానీ నిజం నిలకడగా తెలుస్తుంది. కలియుగం కదా, 4 రోజులు లేట్ అవ్వచ్చు, కానీ పనిష్మెంట్ మాత్రం చాలా తీవ్రంగా ఉంటుంది సార్. రేపు 150 కోట్ల మంది హిందువుల మనోభావాలు గాయపడ్డాయి కాబట్టి వాళ్ళు రోడ్లెక్కితే చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏంది? మేము డిమాండ్ చేసేది ఒక్కటే, చంద్రబాబు నాయుడు గారు ఇంత తప్పిదానికి పాల్పడిన మీరు విచారణ పూర్తయ్యే వరకు మీరు రాజీనామా చేసి పక్కన ఉండండి. మీది నడుస్తున్నది ఎన్డీఏ ప్రభుత్వం. ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి సంబంధించి దీన్ని ఎట్లా పరిగణలో తీసుకుంటారు? సరే, నిన్న కోర్టులో విచారణ కొనసాగింది, ఈ క్వశ్చన్స్ వేసింది న్యాయస్థానం, ఇంకా ఉంది కదా విచారణ పూర్తయ్యే వరకు. అందుకే ఆయన పక్కన ఉండమంటున్నాం సార్. ఆయన ఆధ్వర్యంలో సిట్టు నడిస్తే ఆయన మీద ఎంక్వైరీ ఎలా ప్రాపర్ గా జరుగుతుంది సార్? ఏ ఆధారంలో ఆయన నిరూపించాలి కదా సార్. అంతేగా సార్, జరిగిన హయాము చంద్రబాబు నాయుడు గారి హయాము. కంపెనీ పేరు లేకుండా ఇచ్చారు. కంపెనీ వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు? ఏఆర్ డైరీ వాళ్ళు మా పేరు పెట్టుంటే మా మీద ఇటువంటి నీచమైన నింద వేసినప్పుడు మేము పరువు నష్టం దావా వేసేవాళ్ళం అని అంటున్నారు. కానీ మీరు తెలివిగా పేరు కూడా పెట్టలేదు. చిన్న ఎగ్జాంపుల్ రాజేష్ గారు, ఏదైనా ఒక హాస్పిటల్కి వెళ్ళి ఒక మనిషి బ్లడ్ శాంపిల్ ఇస్తే శాంపిల్ దగ్గర బ్లడ్ అని రాసి, కాదు సార్, శాంపిల్ దగ్గర బ్లడ్ అని రాసి ఫర్దర్ డీటెయిల్ హ్యూమన్ బ్లడ్ అని రాసి ఏ వ్యక్తితో రాయకుండా, ఏ బ్యాచ్ నెంబరు లేకుండా, ఏ గ్రూపో తెలియకుండా ప్రతి దగ్గర కాలమ్స్ మిగతావన్నీ నాట్ అవైలబుల్ అని రాస్తే ఆ రిజల్ట్ని ఎవరికి అట్రిబ్యూట్ చేస్తారు సార్? దాంట్లో ఏదైనా రోగం ఉన్నా లేకపోతే ఇంకోటి ఉన్నా ఏదైనా జబ్బు ఉన్నా దాన్ని ఏ వ్యక్తికి ఆపాదించాలని మీ ఉద్దేశం? అంటే ఇంత దుర్మార్గం ఎందుకు చేస్తున్నాడు రాజకీయం కోసం? 75 సంవత్సరాలు వచ్చాయి, 76వ సంవత్సరంలో ఉన్నాడు. మరి ఆయన ఇప్పుడు కాస్త పుణ్యం మూట కట్టుకోవాల్సిన వయసులో కూడా ఇంత నీచమైన రాజకీయం అవసరమా సార్? తిరుపతిరావు గారు విన్నారా? తిరుపతిరావు గారు నమస్కారం అండి. తిరుపతిరావు గారు, ఏంటి నిన్న సుప్రీంకోర్టులో జరిగిన విచారణలో జరిగినది ఇవన్నీ కొన్ని క్వశ్చన్స్కి సంబంధించి ఏం చెప్తారు? నిజంగా కేవలం రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు ఈ రకమైన కామెంట్ చేశారు అంటే ఏం చెప్తారు?
ఎలాంటి ఆధారాలు లేకుండా కామెంట్ చేశారు. ఆయన అనుభవజ్ఞుడు, 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. సో కేవలం ఒక రిపోర్ట్ పట్టుకొని ఒకవైపు ఏమో టీటీడీఓ అంటాడు అక్కడ కల్తీ జరగలేదని చెప్పేసి టీటీడీఓనే అన్నారు, ఇక్కడనేమో కల్తీ జరిగిందనేది ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇప్పుడు ఇవాళ సుప్రీంకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలోనే మనం అవును చర్చ సాగిస్తున్నాం. ఇట్స్ నాట్ ఎ ఫైనల్ జడ్జిమెంట్. నేను అదే చెప్పాను. కాబట్టి ఈ వ్యాఖ్యలు అనేవి మనం 2-3 రకాలుగా తీసుకోవచ్చు. గతంలో కూడా వైసీపీ అధికారంలో ఉండేటప్పుడు గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చాలా వ్యాఖ్యలు చేసేది, బట్ జడ్జిమెంట్కి వచ్చేసరికి డిఫరెంట్. వ్యాఖ్యలు అనేవి నాకు తెలిసి 99% ఆఫ్ కేసెస్ లో గవర్నమెంట్ కి ఎగ్నిస్ట్ గానే వ్యాఖ్యలు చేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. అలా అని చెప్పేసి వచ్చిన జడ్జిమెంట్లన్నీ కూడా గవర్నమెంట్ కి ఎగ్నిస్ట్ గా రాలేదే, మెజారిటీ జడ్జిమెంట్ ఎగ్నిస్ట్ గా వచ్చాయి. కాబట్టి వ్యాఖ్యల నేపథ్యంలో ఇంకోటి ఏంటనేసి అంటే ఈ నిన్న వేసినటువంటి క్వశ్చన్స్ కూడా ఇది చాలా వెరీ ప్రైమరీ అంటే కేసు చాలా ప్రాథమిక స్థాయిలోనే ఉంది అనేది ఇక్కడ మనం ఆలోచించాలి. ఎందుకంటే ఈ సిట్ వేశారు, గవర్నమెంట్ సిట్ వేసింది. గుర్తుపెట్టుకోండి తిరుపతిరావు గారు మెయిన్ పాయింట్సే మాట్లాడారు, గుర్తుపెట్టుకో. టీటీడీఓ గారేమో కల్తీ జరగలేదని చెప్పారు, ఇక్కడ ముఖ్యమంత్రి గారేమో జంతు కొవ్వు వాడారు లడ్డూలు అని చెప్పారు. ఏ రకంగా చెప్తారు? మీరేదైతే ఎన్డీటీపీ రిపోర్ట్ ఉందో ఆ రిపోర్ట్ ఒకటి పరిగణనలు తీసుకున్నారు, సెకండ్ ఒపీనియన్ ఎందుకు తీసుకోలేదు? ఇది కూడా వాస్తవే కదా, ఎందుకు తీసుకోలేదు? శాంపిల్ డీటెయిల్స్ మీరు 4 ట్యాంకర్స్ కల్తీ ఉందని చెప్పి వెనక్కి పంపించినప్పుడు ఎలా కల్తీ జరిగింది? కల్తీ జరిగినట్లు మీ దగ్గర ఇదే కదా ఇప్పుడు జరుగుతుంది పరిస్థితి. ఈ రోజు తిరుపతి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత లడ్డు తీసుకోవాలంటే ఆలోచిస్తున్నారండి భక్తులు. ఇప్పుడు ఎవరో ఆలోచించట్లేదండి, గతంలో జరిగిన వాటిని ఆలోచిస్తున్నారు, ఇప్పుడు ఎవరు ఆలోచించట్లేదు. కానీ నేను అదే మీ ప్రశ్నకు సమాధానం చెప్తా. ఒకటి కల్తీ జరిగింది జరగలేదు అనేది టీటీడీఓ ఎక్కడ కూడా కమిట్ అవ్వాల, మీరు గమనించాలా. ఇప్పుడు కల్తీ జరిగింది కూడా నిన్న మొన్న జరిగిందని కాదు, ఎందుకు రిపోర్ట్లు అప్పుడు వచ్చి ఇప్పుడు బయట పెట్టలేదనే సమస్య కాదు. ఎందుకంటే సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి దానికి సంబంధించి అన్ని కోణాలు ఆలోచించిన తర్వాత మాత్రమే ఏదైనా బయటకు మాట్లాడతారు. సరే, ప్రతిపక్షం అన్నాక ఆరోపణలు ఎన్నైనా చేయొచ్చు. మేము కూడా ఇప్పుడు తిరుమల భ్రష్టు పట్టిపోయిందని చెప్పేసి ఇవాళ మేము మాట్లాడలేదు కదా, ఇవాళ ప్రతిపక్షంగా ఉన్నామని మాట్లాడలేదు, లేదా ఇవాళ ప్రభుత్వంలో ఉన్నామని మాట్లాడలేదు. గతంలో ప్రభుత్వం వచ్చిన తొలినాల నుండి మాట్లాడుతున్నటువంటి వాళ్ళమే, అది సహజంగా జరిగేదే. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటనేసి అంటే, ఒకటి తిరుమల పవిత్రత దృష్ట్యా ఈవోగా కొంత సంయమనం అనొచ్చో, లేకపోయినట్టయితే కొంత ఆలోచన ద్వారాతో వెళ్ళినటువంటి సందర్భంలో ఈవో తాలూకా తీసుకోవాలి. ముఖ్యమంత్రి మాట్లాడింది తప్ప రైటా అనేది ఇవాళ నిర్ధారించాల్సిన అవసరం నాకు లేదు, అది నిర్ధారింపబడుతుంది. ఎందుకంటే సిట్ కాకపోతే మరొకటి లేదు, సుప్రీంకోర్టు ఏదో ఒకటి జరుగుతుంది కదా ఇవాళ. అందువల్ల నేను మొదట మాట్లాడింది వ్యాఖ్యల గురించి. రెండవది ఏంటంటే ఈ ఐజీకి సంబంధించినటువంటి అంశము ఎన్డీటీవీ అనేది ఒక అంటే క్రెడిబిలిటీ ఉన్నటువంటి ఒక సంస్థ. అదొకటే ఉందంటారా దేశంలో? ఇంకా లేమంటారా? నేను చెప్పింది వినండి సార్, నేను ఒకసారి చెప్పండి. సంస్థకి శాంపిల్ ఏది సార్? ఎవరు ఏం కల్పించారు? ఎన్డీటీవీ అనేది ఒక క్రెడిబిలిటీ ఉన్నటువంటి సంస్థ. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకు సంబంధించి ఈ డైరీ ఉత్పత్తులకు సంబంధించినటువంటి నాణ్యతను నిర్ధారించడంలో దానికి ఉన్నటువంటి విశ్వసనీయత ఉన్నటువంటి నేపథ్యంలో వేరే దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. రవిచంద్ర గారు ఏమడుగుతున్నారు చూడండి, రవిచంద్ర గారు ఏమడుగుతున్నారు? తిరుపతిరావు గారు, ఎన్డీటీబీ యొక్క ప్రామాణికత గురించి మేమేం సందేహాలు ఎక్కువ వ్యక్తం చేయట్లా. మీరు గమనించాల్సింది బహుశా ఒక్క నిమిషం పూర్తి చేస్తాను. నేను అనేది మీరు గమనించాల్సింది ఇచ్చిన శాంపిలే ట్యాంపర్డ్ అంటున్నా నేను. ముఖ్యంగా దాని డీటెయిల్స్ ఏవి, ఏ కంపెనీది, మీరు ఒక్కసారి నేను ఇందాక ఎగ్జాంపుల్ కూడా కోట్ చేశాను, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ కూడా కోట్ చేశాను.
ఆ ఎగ్జాంపుల్ మీరు హాస్పిటల్కి వెళ్ళి బ్లడ్, హ్యూమన్ బ్లడ్ అని రాసి ఎవరితో చెప్పకుండా ఇస్తే ఎలా, దాంట్లో ఏం చేశారో ఏమేం చేశారో, ముఖ్యంగా ఇది బ్లడ్ అన్న అయితే బాడీ నుంచి డైరెక్ట్ తీస్తారు, ఇచ్చింది నెయ్యి శాంపిల్, పంపించిన దాంట్లో ఏం కలిపి పంపించారో తెలుగుదేశం పార్టీ కుట్రలు అంతా ఇంతనా. అంతేకాదు, ఇప్పుడు ఒక్క నిమిషం ఆగండి సార్, ఒక్క నిమిషం సార్, ఒక చిన్న స్టేట్మెంట్ చూపించాలి సార్, ఒక్క నిమిషం ఆగండి. దీనికి కూడా తిరుపతిరావు గారు సమాధానం చెప్పాలి. ఇప్పుడు దీని గురించి సమాధానం చెప్పాలని నేను కోరుకుంటున్నాను. ఎక్కడ వాడారు అనేది ఇంకొక విషయం. గీ అయితే వాడారు, ఆ గీలో ఉందా అంటే నెక్స్ట్ వచ్చిన గీలో ఉంది. తిరుపతిరావు గారు ప్లీజ్ చూడండి సార్. అయితే వాడారు సార్, చంద్రబాబు నాయుడు గారు అఫీషియల్ స్టేట్మెంట్. ఇంకొక విషయం, నేను అదే చెప్తున్నా సార్, ఇప్పుడు ఈ అయితే వాడారంట, ఎక్కడ వాడారో తెలియదంట. అంత తెలియని ఆయనకి ఇలాంటి దుర్మార్గమైన స్టేట్మెంట్ ఇచ్చి 150 కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతీసే హక్కుందా? ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఇంత నీచమైన ఆరోపణ చేశాక ఆ స్థానంలో ఇంకా ఉండమని మీరు అడుగుతున్నారు. ఎన్డీఏ కెప్టెన్ ని మార్చుకోండి, ఆంధ్రప్రదేశ్ కి నారా లోకేష్ కి ఇవ్వండి, లేదా పవన్ కి ఇవ్వండి, లేకపోతే మీ పార్టీ వాళ్ళకి ఎవరికైనా ఇవ్వమనండి. ఇంత దుర్మార్గమైన నీచమైన ఆరోపణ చేసి 150 కోట్ల మంది హిందువుల మనోభావాన్ని ప్రపంచవ్యాప్తంగా హిందువుల మనోభావాలు గాయపడ్డాయి. చంద్రబాబు మేము అదే చెప్తున్నాం, మేము అదే చేస్తున్నాం. నేను ఒకసారి వినండి, నేను చెప్పేది ఇవాళ జరిగినటువంటి అంశం అయితే యాక్చువల్ గా శాంపిల్స్ పంపించిన దగ్గర నుండి రిపోర్ట్ వచ్చిన తర్వాత సరే పోనీ మీరు ఎన్డీబీడీబీ తాలూకా దాని మీద విశ్వసనీయత ఉందా అన్నారు. ఆ నేపథ్యంలో వేరే వాటికి పంపించాల్సిన పనులు ఇవన్నీ పక్కన పెడితే ఈ కాంటెస్ట్ నే తీసుకున్నట్టయితే ఇదంతా కూడా ఈ ప్రభుత్వ హయాంలో జరిగిందే. కానీ ఇక్కడ చర్చ ఏంటంటే నా లడ్డూ తాలూకా నాణ్యత పాడైంది అని చెప్పేసి గత 5 సంవత్సరాలుగా మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో ఇవే సంస్థలు ఇవాళ వాస్తవానికి ఏమైంది, ఇవాళ ఈ రిపోర్ట్స్ లేకపోతే ఈ శాంపిల్స్ దాని మీద డేట్స్ ఉన్నాయా, లేకపోతే అది ఏముందా, లేకపోతే ఫలానా దగ్గర వచ్చిందా, అది అనేది కొంత సీక్రెసీ ఉంటది. కాబట్టి అది వేరే అంశం. పోనీ అవన్నీ ఉన్నాయని చెప్పేసి అనుకుంటే కూడా ఇది పాత ప్రభుత్వానికి సంబంధం లేదు కదా. ఇక్కడ చర్చ అంతా ఏంటనేసి అంటే ఇప్పుడు బయటపడింది గతంలో నేను వెళ్ళాను 5 సంవత్సరాల్లో జరిగిన దానికి ఇప్పుడు చెప్తున్నారు నెయ్యి తాలూకా లడ్డూని అవకాశం లేదు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి కాంటెక్స్ట్ మీద కాదు, సో ఇది ఎప్పుడు జరిగిందంటారు మీరు? చక్కగా ఇది చాలా దర్యాప్తులోనే కదా. తిరుపతిరావు గారు కాదు ఇప్పుడు నాకు చాలా ఇష్టం అండి తిరుపతిరావు గారు, మీకు కూడా నేను అంటే అభిమానమే. చక్కగా ఉదయాన్నే బొట్టు పెట్టుకొని దేవుడికి దండం పెట్టుకొని వచ్చారు. ముఖ్యంగా మనం అందరం రకరకాల పార్టీల్లో ఉండొచ్చు, కానీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అన్న స్టేట్మెంట్ నేను వినిపించా, విజువల్ చూపించా. ఆయన ఏమంటాడు, నెయ్యి అయితే వాడారు కానీ ఎక్కడ వాడారో తెలియదు అన్నాడు. ఆయన వర్డ్స్, ఆయన ఏదైతే సమీక్షలో నిన్న చెప్పింది నెయ్యి అయితే వాడారు, ఎక్కడ వాడారో ఈ పెద్ద మనిషికి తెలియనప్పుడు, ఎందుకు ఎక్కడ వాడారో ఈ పెద్ద మనిషికి తెలియనప్పుడు ఎలా సార్ ఇంత ఇర్రెస్పాన్సిబుల్ మాట మాట్లాడాడు? ముఖ్యమంత్రి స్థానంలో ఒక్క నిమిషం కూడా ఉండకూడదు. కొంచెమైనా అవమానంగా భావించిన, బాధ్యత ఉన్నా, కొంచెం సిగ్గున్నా అతను ముఖ్యమంత్రి స్థానం నుంచి రాజీనామా చేసి కొడుకిచ్చుకోమనండి. మంచి మ్యాండేట్ ఉంది, బ్రహ్మాండమైన మ్యాండేట్ ఉంది. ఉమ్మడిగా 164 ఉన్నాయి, సీట్లు ఉన్నాయి. ఎన్డీడీపీ రిపోర్ట్ వచ్చిన తర్వాతనే కదా ముఖ్యమంత్రి గారు మాట్లాడింది. సార్, ఎన్డీడీబీ రిపోర్ట్ వచ్చిన దాంట్లో ఏం చేశారో వాళ్ళకి అన్ని తెలుసు సార్. అది మీ ఆరోపణ సార్. నేను ఒకటే మీ ఆరోపణ, రాజేష్ గారు, ఎన్డీడీబీ కన్నా ముందు ఏ ఒక్క డైరీ నుంచి వచ్చే ప్రోడక్ట్ కి సంబంధించింది అయినా కూడా ఎన్ఏబిఎల్ సర్టిఫికేట్ తీసుకురావాలి సార్. ఎన్ఏబిఎల్ అంటే ఆ సర్టిఫికేట్ నేషనల్ అక్రిడిషన్ బోర్డ్ ఫర్ ల్యాబ్స్. అది ఒక తలమానికమైన వ్యవహారం. అంటే నేషనల్ అక్రిడిషన్ ఉన్న సంస్థ నుంచి క్వాలిటీ స్టాండర్డ్స్ ని సర్టిఫై చేసి ఇచ్చిన సర్టిఫికేట్ తోనే టీటీడీ ప్రాంగణంలోకి రావాలి. టీటీడీ ఫర్దర్ గా 3 టెస్టులు నిర్వహిస్తుంది. 3 టెస్టులో వనస్పతి కొంత కలిసినట్టుందని 2 ట్యాంకర్లో ఒకసారి కేటగారికల్ గా తిప్పి పంపామని అన్నిటికీ పర్యవేక్షకుడు బాధ్యుడు అయిన ఈవో గారు చెప్పారు. ఈవో గారు చెప్పిన దాన్ని వక్రీకరించి ఇతగాడు రాజకీయం కోసం కుట్ర కోణంలో రిపోర్టు జూలై 23వ తేదీన వస్తే సెప్టెంబర్ 20వ తేదీన ఎందుకు చెప్పాడు? కానీ అన్ని రోజులు గ్యాప్ తీసుకొని చెప్పిన తర్వాత మధ్యలో ఇతను నిర్మాణాత్మకంగా తీసుకున్న సమీక్షలేంటి, చర్యలేంటి? ఇతడికి దేవుడి మీద భక్తి లేదు,
ప్రజల్ని ఏమార్చాలి. విజయవాడ వరదల్లో అబ్జల్యూట్గా ఫెయిల్ అయ్యాడు, అక్కడ బాధితులను ఇబ్బంది పెట్టాడు. దాంతోపాటు సూపర్ 6 లో ఒక హామీ ఆ పెన్షన్ లో కొద్దిగా బాగా రవిచంద్ర గారు సిట్టేశారు కదా, నిజాలు తెలుస్తారు కదా. సిట్టు వేసింది ఇప్పుడు ముందు మనిషిని కాజేసి ఆ తర్వాత సిట్ వేసారు కదా, శాట్ వేసారు కదా అంటే ఎట్ట సార్ అది? ఇప్పుడు 150 కోట్ల మందికి జరిగిన మనోభావాల నష్టం, 150 కోట్ల మందికి జరిగిన మనోభావాల నష్టపరిహారమే చంద్రబాబు నాయుడు గారి యొక్క రిజిగ్నేషన్. నేను అదే చెప్తున్నా, ఇప్పుడు ఇవన్నీ నిజ నిర్ధారణ జరిగిన తర్వాత అప్పుడు మీరు చంద్రబాబు నాయుడు తప్పు చేశారు. అసలు ఇప్పుడు ఎందుకు సార్ ఆయన విచారణ పూర్తయ్యే వరకు పక్కన ఉండొచ్చు కదా? ఏమంత అర్జెంట్ గా ఆయన ముఖ్యమంత్రిగా లేకపోతే మీకేమైనా ఇబ్బందా? మీ కూటమే ఉంటది ప్రభుత్వం. శ్రీరాముడి ఇంత ద్రోహం చేసిన తర్వాత, హిందూ సమాజానికి ఇంత ద్రోహం చేసిన తర్వాత, హిందూ ద్రోహిగా ఉన్న తర్వాత, తిరుపతిరావు గారు ఇంత ద్రోహం హిందువులకు చేసిన తర్వాత, ప్రపంచవ్యాప్తంగా అనేక వర్గాలు భయపడిన తర్వాత, తిరుపతిరావు గారు నిజాన్ని నిరూపించుకోవడానికి మీకు ఒక అవకాశం ఉంది, నిరూపించుకోండి. ఈ లోపల జరిగిన నష్టానికి పరిహారం ఎవరు కడతారు సార్? చెప్పండి తిరుపతిరావు గారు, నిజంగా ఈ రోజు దేవుణ్ణి కూడా రాజకీయాలకు వాడుకుంటున్నారా అండి? ఎవరు వాడుకుంటున్నారు? చంద్రబాబు ఉద్దేశించి అన్నారు తిరుపతిరావు గారు. కాదు, ఇక్కడ ఒక్క విషయం అండి. దేవుడిని ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి కానీ ఆ ప్రభుత్వానికి కానీ, సరే వాళ్ళు ఏదో అంటున్నారు సూపర్ 6 ఇవన్నీ మాట్లాడుతున్నారు, అవి మాట్లాడాల్సిన సమయం ఉంది, మాట్లాడతాం. నేనేమంటానంటే, మేము వచ్చినటువంటి 100 రోజుల్లో ఇక్కడ ఇవాళ 1వ తేదీ అండి, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్స్ ఏ విధంగా పంపిణీ జరుగుతుందో ఒకసారి తీసుకోండి. కానీ ఒకటి తిరుపతిరావు గారు, సరే అది మనం మాట్లాడుతున్నాం. తిరుపతిరావు ఈ రోజు నిన్న ఒక విషయం అండి, తిరుపతిరావు గారు పాయింట్ ఇక్కడ కూటమి, తిరుపతిరావు గారు ఒక్క పాయింట్ ఇక్కడ, కూటమి అధికారంలో ఉంది అక్కడ ఆంధ్రప్రదేశ్లో. సో నిన్నటి వరకు ఈ రకంగా కల్తీ జరిగిందా అనేసి ప్రజలందరూ కూడా చాలా వరకు చర్చించుకున్నారు. గతంలో ఆ ప్రభుత్వం ఇది చేసి, కానీ నిన్న సుప్రీంకోర్టు కామెంట్స్ తర్వాత, నిన్న మధ్యాహ్నం తర్వాత చాలా వరకు ఆలోచన చేస్తున్నారు, అయ్యో నిజం ఏం జరగలేదా, నిజంగా ఈ ఆధారాలు లేవు కదా, ఎందుకు కామెంట్ చేశారు? కోర్టు వ్యాఖ్యల ఆధారంగా ఎవరు డిసైడ్ అవ్వరు. నేను అదే చెప్పాను, గతంలో ఈ వైసీపీ ప్రభుత్వం ఉండేటప్పుడు 99% కేసుల్లోనూ వ్యాఖ్యలు అనేవి ప్రభుత్వం. ఇది వేరండి, ఇది 150 కోట్ల మంది ప్రజలు, మనం ఇది వేరు అది వేరే సార్, అది రాజకీయ కేసులు వేరు, ఇది వేరు. కోర్టు వ్యాఖ్యలతో కూడా సంబంధం వద్దు తిరుపతిరావు గారు. ఇప్పుడు నేను స్టేట్మెంట్ చంద్రబాబు నాయుడు గారిది ఇచ్చాను, మీకు చూపించాను, వ్యూవర్స్ చూశారు. నెయ్యి అయితే వాడారు, ఎక్కడ వాడారో తెలియదు. అంటే సమర్థించుకోలేని విధంగా ఆయన మాట్లాడుతూ మానసిక స్థితి ఏమన్నా అటు ఇటు ఉందా? జో బైడెన్ గారు లాగా ఏమన్నా? రవిచంద్ర గారు మీరు ఏం చేస్తారు? నిన్న సుప్రీంకోర్టు ధర్మస్థలం కామెంట్ చేసింది ఈ రకంగా, అప్పటికే మీరు పదే ఇది కాదు జరగలేదు అని చెప్పారు. ఇప్పుడు నెక్స్ట్ మీరు ఏం చేయబోతున్నారు? దీని ప్రజల్లో మేము ఒకటే చెప్తున్నాం, మేమున్న వ్యతిరేకతను ఎలా సార్? నేను ఒకటే చెప్తున్నా, ఈ వ్యతిరేకత రోడ్లు ఎక్కక ముందే హుందాగా చంద్రబాబు నాయుడు గారు రాజీనామా చేయాలి. ఓన్లీ ఓన్లీ ఆప్షన్. చంద్రబాబు నాయుడు గారు చేసిన ఈ నేరం 150 కోట్ల మంది హిందువులకు చేసిన పాపం, దేవుడికి చేసిన ద్రోహం, శ్రీ వెంకటేశ్వర స్వామికి చేసిన ద్రోహం. ఇప్పుడు ముక్తాయించి కాసేపు డిక్లరేషన్ అని, కాసేపు నెయ్యి వాడారు, ఎక్కడ వాడారో తెలియదని, ఇంకా చాలు చంద్రబాబు గారు, ఇంకా చాలు, మీ పరిపాలన అయిపోయింది. దేవుడు నిర్ణయిస్తాడా, కోర్టులు నిర్ణయిస్తారా పక్కన పెడితే, 150 కోట్ల హిందువులకి ప్రపంచవ్యాప్తంగా చేసిన అవమానం మీరు రిజిగ్నేషన్ ఇచ్చి హుందాగా తప్పుకుంటే కరెక్ట్గా ఉంటుంది. మీ ఇంట్లో వాళ్ళకి ఇవ్వండి. ముఖ్యమంత్రి 4 సార్లు ఫైనల్ తీర్పు కాదు సార్. ఫైనల్ రిపోర్ట్ కన్నా ముందు చంద్రబాబు నాయుడు గారు ఈ స్టేట్మెంట్ నేను వినిపించాను, ఈ స్టేట్మెంట్ నేను వినిపించా. 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు సార్, 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. ఎంతకాలం దాన్ని పట్టుకుని వేలాడతాడు? కొడుకు ఇచ్చేదానికి ఇబ్బందా? శ్రీరాజ్ చౌదరి గారు పవన్ కళ్యాణ్ ఇచ్చేమనండి. శ్రీరాజ్ చౌదరి గారు దేవదేవుని ప్రపంచానికి ఒక క్రిస్టియన్ ముందు చంద్రబాబు నాయుడు గారు రిజైన్ చేయాల్సిందే, దేవదేవుని అపవిత్రం చేయాల్సిందే. 150 కోట్ల మంది హిందువులు రిప్రజెంటేటివ్ గా ఒక హిందువుగా అడుగుతున్నా, చేయాల్సిందే. నాకు అర్థం కాలేదు, జగన్మోహన్కి రాష్ట్రానికి అవసరం లేదు, వెళ్ళిపోండి బాయ్కాట్. శ్రీరాజ్ చౌదరి గారు Who are you?
ఎవరు నువ్వు? మీరెవరు? అవసరం లేదు. మీరెవరు? ఆంధ్రప్రదేశ్ నాయకులు ఒకటి. మీరేదో జగన్మోహన్ రాజీనామా చెప్పి చంద్రబాబు నాయుడిని. ఎవరు నువ్వు? కాగా శ్రీనివాస్ చౌదరి గారు మేము చెప్తాం, భారతదేశంలో చెప్పాలంటే హిందువుల సంపద దుర్నాశనం చేసి అపవిత్రం చేసి హిందూ ఉపయోగించడానికి వచ్చాడు బాబు. 150 కోట్ల మంది హిందువులను అవమానించి, హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా హిందువుల మనోభావాలను దెబ్బతీసి ఇంకా తగుదలమాన కుర్చీలో కూర్చొని వేలాడుతున్నాడు. నీచంగా మాట్లాడుతున్నాడు. మీరు ఇంకా కుర్చీలో కూర్చొని వేలాడుతున్నాడు. కొంచెం ఉన్న సిగ్గు ఉండాలి. ఈ రాష్ట్రానికి వైఎస్పీ పార్టీ చెందులు మాకు అటువంటి రాజకీయ పార్టీ ప్రజలు ఏ విధంగా చంపేశారు, చచ్చిన బాబు మేమేశారు. దేవుడు చూస్తున్నాడు. జగన్మోహన్ గారు లేడు. ఆయన ఒక పక్క రాష్ట్రం కర్ణాటకలో చూడండి, కర్ణాటకలో కూర్చోండి జగన్మోహన్ గారు. శ్రీనివాస్ చౌదరి గారు, అవసరం లేదు. రాష్ట్ర ప్రజలు తీర్పు. ఒక మాట మాట్లాడేటప్పుడు సుప్రీంకోర్టులో చర్చ జరిగిందా తీర్పు చెప్పాలి. తీర్పు రాకుండా సుప్రీంకోర్టు తీర్పిస్తారు. మీరు 176 కేసులు ఓడిపోయి శ్రీనివాస్ చౌదరి గారు తీసుకోండి. దేవదేవుడి నాశనం అయిపోతారు. గత 2 కోట్లని చెప్పారు ఆయన. మహానుడు 50 పౌరులతో పడ్డాడు. ఈ రోజు రాష్ట్ర ప్రసాదాలను కూర్చోబెడతారు. తెలుసుకోండి. ముందు మాట్లాడండి. రాజీనామా చేయమని చెప్పి అర్హత మీకు ఉందా? సాక్షి మీడియాలో దరిద్రమైన మాటలు మాట్లాడతా, ఏం పాట పాడుతున్నారు? మాట్లాడతా చర్చలో కూర్చొని హిందువుల జీవితాలు నాశించే మీరు దేవదేవుని గురించి మాట్లాడతారా? చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడతారా? కనీసం దేవదేవుడికి పట్టు వస్త్రాలతో పడుకునే ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి, డిక్లరేషన్ సంతకం పెట్టిన ఒక ముఖ్యమంత్రి హిందూ మనోభావాలు శ్రీనివాస్ చౌదరి ఒక్క నిమిషం ఉండండి. సరే సార్, ఒక్క నిమిషం ఉండండి ప్లీజ్. శ్రీనివాస్ చౌదరి గారు, నేను ఒక క్వశ్చన్. శ్రీనివాస్ చౌదరి గారు ప్లీజ్ ఒక్క నిమిషం. పద్ధతిగా మాట్లాడండి. చర్చ జరిగింది సుప్రీంకోర్టు హైకోర్టులో. సిగ్గుండక్కర్లా వివి సుబ్బారెడ్డికే నా మీద విజిలెన్స్ హైకోర్టు చేయొద్దండి, నా మీద ఎంక్వైరీ చేయదని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేస్తాడు. సుప్రీంకోర్టుపై సిబిఐ ఇన్ఛార్జ్ చెప్తాడు. ఏం మాట్లాడుతున్నాడు? ఎవరికైనా అర్థం అవుతుంది? శ్రీనివాస్ చౌదరి గారు జరిగిపోతారు. మొహమాటమే లేదు. తప్పు చేసింది మీరు, సకలు గుర్తుకొని న్యాయాన్ని గురించి మాట్లాడతారా? తప్పండి ఇది. రైట్. ఒక్క నిమిషం శ్రీనివాస్ చౌదరి గారు, నేను ఒక క్వశ్చన్, నేను క్వశ్చన్ అడుగుతున్నా, మీరు వినట్లేదు. నేనేమంటున్నా, సరే ఇప్పుడు వైసీపీ ఆరోపణలు మనం పక్కకు పెడదాం. నిన్న సుప్రీంకోర్టుని ధర్మసభ మాట్లాడేది 2-3 పాయింట్స్, అవి మీకు తెలుసు కదా. మీరు ఏ రకంగా ప్రకటన చేస్తారు, రాజకీయ ప్రకటన చేస్తారు? మీరు ఒక రాజ్యాంగబద్ధంగా పదవిలో ఉండి, ఎందుకంటే ఒకవైపు టీటీడీ ఈఓ చెప్తారు కల్తీ జరగలేదని, మీరేమో జంతు కొవ్వు వాడారని మీరు ఏ రకంగా చెప్తారు? ఏదైతే ఎన్డీపీ రిపోర్ట్ ఉందో ఆ రిపోర్ట్ ఒక్కటే మీరు ఏ రకంగా పరిగణలోకి తీసుకుంటారు? సో నెయ్యి కల్తీ జరిగినట్లు మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా అని ఇవన్నీ అడిగారు కదా. ఇది అయితే కొద్దిగా ఆలోచించాల్సిన విషయం కదా. భక్తులు అయితే ఆలోచిస్తారు కదా. సరే వైసీపీ కామెంట్స్ పక్కకు పెట్టండి సార్. ఒక్క నిమిషం, మీరు నేనే వాడుకుందాం. గత 5 ఏళ్లలో అన్నప్రసాద్ లడ్డు కానీ కల్తీ జరగలేదని పబ్లిక్ ఫోన్ పెట్టండి. ఎవరైనా కల్తీ జరగలేదంటే నేను రాజకీయాలు అదే మీరెలా చెప్తారండి? సార్ రాజేష్ గారు శ్రీనివాస్ చౌదరి గారు ప్లీజ్ సమాధానం, మీరు అడిగిన ప్రతి సమాధానం చెప్తున్నాను, దయచేసి ఆగండి. కూడా వాళ్ళగా అరిచేస్తున్నాను. ఒకటి, సుప్రీం కోర్టులో చర్చ జరిగింది. అది చర్చ, తీర్పు కాదు, చర్చ. దానికి ఆధారాలు ఎన్డీబీ రిపోర్ట్ కానీ ఇతర ల్యాబ్ వేరే సెకండ్ ఒపీనియన్ తీసుకోమని. అవి ప్రైవేట్ ల్యాబ్స్. గవర్నమెంట్ ల్యాబ్స్ ఇచ్చడానికి రిపోర్ట్ లేకుండా ప్రైవేట్ ల్యాబ్స్ కి సెకండ్ ఒపీనియన్ ఎలా తీసుకుంటాం? దానిపైన లీగల్ చర్చ జరుగుతుంది. ఖచ్చితంగా మేము సమాధానం చెప్తాం. మేము తప్పు చేసి ఉంటే దేవదేవుడికి న్యాయం జరగాలనే పోరాటంలో మా మీద రాళ్లు పడొచ్చు, పూలు పడొచ్చు, ఇంకోటి పడొచ్చు, కానీ వదలం. ఖచ్చితంగా తిరుపతి దేవస్థానం అన్యాయం పైన జనంలోకి వెళ్తాం. ఇది తప్పు. హిందూ మనోభావాలు దెబ్బతీశారు. ఒక రకంగా క్రిస్టియన్ సమాజాన్ని బయట తీసుకొచ్చి అనవసరంగా వివాదం తీసుకొచ్చి పెట్టే విధంగా, హిందువుల మధ్య వివాదం చేసే విధంగా జగన్మోహన్ ప్రయత్నం చేసే వ్యవహారం మాకు బయటకు వస్తా ఉంది. కాబట్టి దీనికైనా తాగిన పెద్దలు గద్దలు కూడా బయటకు రావాలి. ఈ రోజు ఒక వైష్ణవి, శ్రీ వైష్ణవి డైరీ నుంచి కానీ, ఈఆర్ డైరీ నుంచి కానీ, అల్పస డైరీ నుంచి నీ పరిపాలన పదంగా పద్ధతి ప్రకారం మార్చారా లేదా ఒకటి చెప్తాండి. స్టేట్ గవర్నమెంట్ అడుగుతాను మిమ్మల్ని. 4 లక్షల లీటర్లు పాలు సప్లై చేయాల్సిన డైరీకి మాత్రమే టెండర్ వెళ్ళి అర్హత ఉంది. అటువంటి నేనేమంటే శ్రీనివాస్ చౌదరి గారు, ముఖ్యమంత్రి గారు కూడా సుప్రీం కోర్టులో హైకోర్టు చేసిన తర్వాత శ్రీనివాస్ చౌదరి గారు ఇచ్చి తీరుతాం సార్. చెప్పండి సార్. సార్ శ్రీనివాస్ చౌదరి గారు చాలా గట్టిగా డిఫెండ్ చేస్తున్నారు మీ నాయకుడిని, పార్టీని. సంతోషం. అదే టైంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన చెప్పిన వ్యాఖ్య కట్టుబడి ఉండాలి కదా. ఆయన చెప్పిన వ్యాఖ్యని రీట్రేట్ చేయాలి కదా. శ్రీనివాస్ చౌదరి గారు వినండి సార్, వినండి సార్. ఆయన కట్టుబడి ఉండాలి. ఆయన చేసిన వ్యాఖ్యని డివేట్ కాకూడదు కదా.
ఆయన ఎందుకు డివేట్ అయ్యారు? ముఖ్యంగా డివేట్ అయిన దానికి సాక్ష్యాలు శ్రీనివాస్ చౌదరి గారు ఉండండి. మీరు నేను చాలా చర్చలు మాట్లాడుకుందాం ఉండండి సార్. మిమ్మల్ని అభినందిస్తూనే ఉన్నా మీ నాయకుడిని కాపాడుకునే ప్రయత్నానికి. కానీ మీరు ఇంత గట్టిగా డిఫెండ్ చేస్తున్నారే, మరి చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా ఎందుకు అయితే వాడారు, ఎక్కడ వాడారు అనేది ఇంకొక విషయం. గీ అయితే వాడారు, ఆ గీలో ఉందా అంటే నెక్స్ట్ వచ్చిన గీలో ఉంది సార్. వాడారు, ఆయనకే తెలీదు ఎక్కడ వాడారో తెలీదు, గీ వాడారంట. నెక్స్ట్ వచ్చిన దాంట్లో సార్, నెక్స్ట్ వచ్చిన దాంట్లో ఉందంట ఈ కథలు కాకరకాయలు చంద్రబాబు నాయుడు గారు దొరికిపోయాడు, ఇరుక్కుపోయాడు. ఇప్పుడు హిందువులు కోపం వస్తుంది, ప్రపంచవ్యాప్తంగా అసహించుకుంటున్నారు. ఇటువంటి కండిషన్ లో మాట మార్చడం అంత సులభం కాదు కాబట్టి స్లోగా తిప్పుతున్నాడు, స్లోగా చక్రం తిప్పుతున్నాడు. నిన్నటి రోజున ఆయనకు సంబంధించిన అన్ని ఛానల్స్ హైడ్రా మీద తీసుకున్నాయి సాయంత్రం. అంటే నిన్నటి రోజున ఏ విధంగా అయినా కవర్ చేసే ప్రయత్నం. ఈవెన్ నేను నేషనల్ మీడియాకి ఇస్తే నేషనల్ మీడియాలో కూడా హ్యాండిల్ చేసిన వీళ్ళు షోలన్నీ క్యాన్సిల్ చేశారు సార్. అసలు మీరు వైసీపీ డిమాండ్ కాదు ఒకటి శ్రీనివాస్ చౌదరి గారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వ్యాఖ్యలు విన్నారు. శ్రీనివాస్ చౌదరి గారు ఇప్పుడు ఈ సిట్ రిపోర్ట్ అనేది సిట్ అనే ఒకటి వేశారు కదా, ఇది దీనిపైన కూడా ఈ రోజు వీళ్ళు విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు ఏంది చంద్రబాబు నాయుడు సిట్ వేసాడు, అది సిట్ అంటే విమర్శించడానికి కొత్త కాదు కదా, నేనే విమర్శిస్తారు. దేవదేవుడు విమర్శించడం లెక్క సిట్ విమర్శించారు చెప్పండి. ఇప్పుడు ఏంటి దీని గురించి ఏంది? ఇప్పుడు నిన్న సుప్రీంకోర్టులో వచ్చిన కామెంట్స్, శ్రీనివాస్ చౌదరి గారు సుప్రీంకోర్టులో వచ్చిన కామెంట్స్ ఇది కేవలం విచారణ ఇంకా కొనసాగుతుంది, ఫైనల్ కాదు అని మీరు అంటారు. ఖచ్చితంగా సార్, సిట్ రిపోర్ట్ ఆల్రెడీ దాదాపు కొలిక్కొచ్చింది. ఎవరైతే డైరీ సప్లై చేశారో డైరీ డ్రైవర్ కానించి క్లీనర్ వారికి కోర్టులో పనిచేస్తున్న కార్మికులు కానించి ఆ వ్యవస్థలో ఉన్న టెండర్లు పిలిచిన వ్యక్తులతో సహా నోటీసులు ఇస్తున్నారు. అది సిట్ అనేది ప్రాథమిక విచారణ. రేపు సుప్రీంకోర్టు హైకోర్టు మాకు ఇచ్చిన మార్చండి లేదా ఇంకో కమిటీ ఏమంటే మేము స్వాగతిస్తాం, మాకు అభ్యంతరం లేదు. మాకు జరిగిన అపవిత్ర విషయం పైన విచారణ తెరాల్సిందే. అది ప్రాథమిక విచారణ కదా. బాబు గారు చెప్పిన మాటకి మేము కట్టుబడడం, ఎవరు కాదు ఎక్కడ మిస్ పెట్టి కావట్లేదు. ఖచ్చితంగా కల్తీ జరిగింది. మీకు ఇంకో విషయం చెప్పాలి, లడ్డు ప్రసాదాల్లోనే కాదు కల్తీ జరిగింది, అన్న ప్రసాదాలు, కైంకర్యాలు, అభిషేకాల్లో కూడా జరిగింది. ఇది కాకుండా తిరుమల తిరుపతి సబ్స్టిట్యూట్ గవర్నమెంట్ పిచ్చానూరు, మంగాపురం, శ్రీకాళహస్తి లాంటి దేవాలయాలు కూడా అవి జరిగింది. తప్పుదారులు చేశారు కమిషన్ల కోసము. విచారణలు వస్తాను మేము ముందు పెడతాం. సుప్రీంకోర్టు సమాచారానికి ఈ సిట్ ఇచ్చిన సమాచారం సుప్రీంకోర్టు ముందు పెట్టారు. చెప్పండి సార్, నిన్నటి ఈ కామెంట్స్ మీకు ముఖ్యమంత్రి గారికి కావచ్చు కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు అనుకోవచ్చా? లేదు సార్, మేము ఎక్కడ అందుకన్నాను దేవుడు మీకు అన్యాయం పెంచిన పోరాటంలో మాకు పూలు బండ తీసుకుంటాం, రాళ్ళు బండ తీసుకుంటాం. ఇక్కడ కోర్టు చాలా పెద్ద కోర్టు తీర్పాన్ని చర్చలు మేము గౌరవిస్తాం. ఆ చర్చలకు వెళ్ళొచ్చుకోవాలా, వాళ్ళు ఏం చెప్పినా అమలు చేస్తాం. మాకు జరిగింది ఏదంటే అన్యాయం జరిగిందా బయటపడాలి. కాబట్టి వాళ్ళు అడిగిన ప్రశ్న సమాధానం ఇచ్చే టైం ఉంది మాకు ఉంది కదా. ఈ రోజు లడ్డూలో జరిగిందా లేదా సార్ మీరు అడుగుతాను. లడ్డూ తయారు 10 లక్షల లడ్డు తయారు చేస్తారు, అది డిస్పోజ్ చేస్తారు, తినేస్తారు, పెట్టుకోరు. స్టోర్ చేయడానికి ప్రసాదం సార్, అది మనం మామూలు ఫుడ్ తీసుకోవడానికి. అటువంటి లడ్డు అప్పుడు జరిగినట్టు ఉందా లేదా చెప్పినప్పుడు ఖచ్చితంగా ఆయిల్ వాడంటే కలిసి జరిగినట్టు లెక్క. ఆయిల్లో కల్తీ ఉందంటే లడ్డులో కల్తీ ఉంటే లెక్క. సో అన్నప్రసాదంలో కల్తీ ఉంటే కల్తీ ఉంటే లెక్క. తిన్నోళ్ళందరూ చెప్తారు. కాకపోతే ప్రాథమిక రిపోర్ట్ పేపర్ మాట్లాడారు కాబట్టి ఉన్న ట్యాంకర్ లో తీసుకున్న శాంపుల్ ని సెకండ్ ఒపీనియన్ పంపించిన తర్వాత అవి కూడా వస్తాయి. ఖచ్చితంగా ఎవరైతే సుప్రీంకోర్టు గౌరవ న్యాయవాదులు ప్రశ్న ప్రశ్నకి ప్రతి ప్రశ్నకి మేము హిందువులుగా మా ప్రభుత్వంగా మా ఎన్డీ ప్రభుత్వంగా సమాజ పేరు దగ్గరలో ఉన్నాయి. దోషులు బయట తీసుకొస్తాం. ఎవరైతే హిందూ మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడిన వ్యక్తులందరూ కూడా లైన్ నిలబెట్టి దేవదేవుడికి శిక్షించే అవకాశం ఉంది. అంతేగాని తప్పును ఒప్పు చేస్తున్నాం, అరిస్తే గట్టిగా మారిపోతాం, దీనివల్ల ప్రభుత్వాలు మారిపోవాలి. నేను ఒక మాట చెప్తున్నా, వెంకటేశ్వర స్వామి గుండికి జరిగిన అన్యాయాలు వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఇంకెప్పుడు జరగల. నేను పాయింట్ మాట్లాడదు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి టికెట్ సంతకం పెట్టడు, పోతాడు, పట్టు వస్తాడు, పోతాడు. అదేవిధంగా అధర్మారెడ్డి పరిపాలనలో కాటేజీలు, దర్శనాలు 3,75,000 టికెట్లు అమ్ముకున్నారు. ఇది అధర్మం కాదా చెప్పండి? ప్రతి అధర్మాన్ని బయట తీస్తున్నాం మేము. దేవదేవుని వ్యాపార కేంద్రంగా మార్చేశారు, జింబో ప్యాక్ చేశారు, రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చేశారు. ఇవన్నీ కూడా జరిగిన అన్యాయ క్రమాలు. అక్కడున్న కమిటీలు సార్, ప్రతి పర్చేసింగ్ కమిటీ కానీ
క్వాలిటీ కమిటీ అంటే ఒకటి శ్రీనివాస్ చౌదరి గారు, మీరు కల్తీ జరిగింది అంటున్నారు కానీ అది ఇప్పుడు కాదు, గత 5 ఏళ్ళు ఎప్పుడో జరిగింది అంటారు మీరు, అంతేనా? 5 ఏళ్లుగా కంటిన్యూ జరిగింది ఇది పక్కాగా ప్లాన్ ప్రకారం. కానీ ఆధారాలు లేవు కదా, అది మనకి ఎలా నిలబడుతుంది? ఆధారాలు ఉంటే బాగుండేది కదా రవిచంద్ర గారు. సార్ రాజేష్ గారు దయచేసి తప్పుగా భావించాలి. ప్రతి పాయింట్ కి మాకు ఆధారాలు ఉన్నాయి, మేము ఉన్నాయి, మా సిట్ అంటే మాకు కొన్ని పరిధులు ఉన్నాయి. ప్రభుత్వ పరంగా సిట్టు పరంగా వేసిన కమిటీ చెప్పాలి, అవి చెప్తాయి కూడా. నేను చెప్పే అధికారం నాకు ఉండదు. ముఖ్యమంత్రి గారు తప్పు చేశారని చెప్పారు, వాటికి నిరూపించాల్సిన అధికారం నిరూపిస్తున్నారు కూడా. ఈఓ గారు, జేఈఓ గారు, సిట్టు కమిటీ త్రిపాఠి గారు అందరూ కూడా విత్ పేపర్స్ తో సుప్రీంకోర్టు, హైకోర్టుకి సమాచారాన్ని మేము ఇవ్వడానికి రెడీ. జరిగిన అన్యాయాన్ని వదిలే ప్రసక్తి లేదు. ఇది హిందువుల మనోభావాలు బాధపడుతున్నాం. ఏది పడితే అది మాట్లాడడానికి కూడా లేదు. ఎందుకంటే సమాజ పరంగా దేవుడి మీద తిరుగుతున్న చర్చ ఏది పడితే అది మాట్లాడే సమస్య వస్తుంది. ఆచిపించి మాట్లాడాలి కాబట్టి శ్రీనివాస్ చౌదరి గారికి ఇందాక నేను స్టేట్మెంట్ చూపించకుండా ఒక రకంగా మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు స్వయంగా గీ అయితే వాడారు, కానీ ఎక్కడ వాడారో తెలియదు అన్న స్టేట్మెంట్ విన్న తర్వాత, చూసిన తర్వాత కన్వీనియంట్గా అన్నప్రసాదాల్లో కూడా అన్నారు, దయచేసి శ్రీనివాస్ చౌదరి గారు జరిగిన నష్టం ఇప్పటికి చాలు, హిందువుల మనోభావాలు గాయపడ్డాయి, పేదవాళ్ళు తినే పవిత్రమైన అన్నప్రసాదాన్ని గురించి ఇలాంటి మీరు చేయొద్దని నా రిక్వెస్ట్. ఎందుకంటే ఏదైనా మాట అది హద్దులు దాటి దేశాలు దాటి మనోభావాలు గాయపరుస్తున్నాయి. ప్రతి పేదవాడు తినే అన్నప్రసాదం, అన్నం ముద్ద మీద మీరు ఆరోపణ చేస్తే అది పాపం. మాట్లాడకండి, చెప్పనియచ్చు కదా. మీకు ఎందుకు ఇంత డిఫెన్స్? మీరు పాట పాడిన అలా చెయ్యకూడదు శ్రీనివాస్. ఒక శ్రీనివాస్ నేనేమంటా, ఆ టైంలో అయితే కొంచెం భక్తుల ఆరోపణలు వచ్చాయండి. లడ్డు క్వాలిటీ లేదు అనేది, లడ్డు పేరుని ఏదైతే బదనాం చేశారో, ముఖ్యంగా అవమానపరిచారు. ప్రపంచవ్యాప్తంగా హిందువులు బాధపడ్డారు, మనోభావాలతో పాటు నిద్రలేని రాత్రులు గడిపారు. ఆ ప్రసాదం స్వీకరించడానికి వెనక ముందు కూడా ఆడారు. కానీ ఇప్పుడు శ్రీనివాస్ చౌదరి గారు తప్ప ఇంకా ఎవరు మాట్లాడలే. కానీ ఈ స్టేట్మెంట్ నాకు చూసిన తర్వాత శ్రీనివాస్ చౌదరి గారు అన్న ప్రసాదం దయచేసి అనద్దు, ఎందుకంటే పేదలు తినే అన్నంలో కూడా అనుమానాలు రేకెత్తించొద్దని నేను సవినయంగా చెప్తున్నా. శ్రీనివాస్ చౌదరి గారు సవినయంగా చెప్తున్నా, దయచేసి చంద్రబాబు నాయుడు గారిని కవర్ చేసే ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు గారు దొరికిపోయారు. చెప్పండి, మీ హయాంలో పదవీ గండం ఉంది, మీ హయాంలో సార్ ఇది భక్తుల నుంచి ఆరోపణలు రాలేదా? లడ్డు పాచిపోయింది, లడ్డు పగిలిపోయింది, లడ్డు క్వాలిటీ తగ్గిందని వచ్చినాయా లేవా? రవిచంద్ర గారు అన్ని కంపేర్ చేయండి, అన్ని విచారణ చేయండి, పోయిన జన్మ కూడా చూడండి, ఈ జన్మ కాదు, పోయిన జన్మ పాపాలు కూడా తీయండి. కానీ నేను అనేది ఒక్కటే, ఇప్పుడే ముఖ్యంగా వెంకటేశ్వర స్వామికి జరిగిన అవమానానికి వెంకటేశ్వర స్వామి ఇచ్చే తీర్పు, సుప్రీంకోర్టుకి తర్వాత వెంకటేశ్వర స్వామి ఇచ్చే తీర్పు ఎలా ఉంటుందంటే చంద్రబాబు నాయుడు గారికి రిటైర్మెంట్ ఖాయం. అది ఏంటి శ్రీనివాస్ చౌదరి అంటే 4 కొండ 7 కొండ 2 కొండలు చేసినాడు ఏమయ్యాడు చూసారు. మీరు 100 ఆరోపణలు చేయండి సార్, నేను చెప్పేది ఆరోపణలు చేయండి సార్, మా మీద మీరు 100 చేయండి సార్. ఈ తప్పును ఊరికే దేవుడు వదలడు సార్. శాపనార్థాలకి సమస్యలు పరిష్కారం కావాలి. మేమేం శాపనార్థాలు పెడతాం సార్? వెంకటేశ్వర స్వామి మాట్లాడుతుంటే పాలసీగా మాట్లాడుతున్నారు సార్. వెంకటేశ్వర స్వామి జగన్మోహన్ రెడ్డి గారు, దేవదేవుడు కన్నీ దేవుడు, అధర్మారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి విషయాలు మాట్లాడట్లా. మా ప్రభుత్వం లేనప్పుడు మీ ప్రభుత్వంలో మా మీద వస్తున్నారే. దేవదేవుడు జరిగిన అన్యాయాన్ని బయటపెట్టాడు చంద్రబాబు నాయుడు గారు. చూడండి, దేవదేవుడు ఆశీస్సులు ఆయనకు ఉంటాయి. మళ్ళీ కూడా వస్తాం, మీరు చూడండి, ఛాలెంజ్ చేస్తున్నా. 2029 ఇదే ఎన్డీ ప్రభుత్వ అధికారులకు వస్తుంది. కట్టుబడండి రాజేష్ గారు, ఛాలెంజ్ చేస్తున్నాను. నేను ఛాలెంజ్ చేస్తున్నా, భక్తుల మనోభావాలు చేసిన నష్టాన్ని ప్రజల ముందు పెడతాం. చేయలేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం, దేశానికి పెద్దగా ఉన్న గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ లో నడుస్తున్నది ఎన్డీఏ ప్రభుత్వం. అవును, ప్లీజ్ చేంజ్ యువర్ కెప్టెన్ ఇన్ ఎన్డీఏ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఉమ్మడి ప్రభుత్వం, మీరు గాడ్ ఆఫ్ చేంజ్ ఖచ్చితంగా చేయండి సార్. ఎందుకంటే భారతీయత గురించి, సనాతన ధర్మం గురించి చెప్పే పవన్ కళ్యాణ్ కూడా ఆలోచించాలి. గొప్ప అవకాశం ఆయనకు కూడా. ఆయన కావచ్చు, నారా లోకేష్ కావచ్చు. ఇప్పుడు 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యాక ఇంకా ఎందుకు సార్ వేలాడడం? ఇలాంటి తప్పు జరిగినప్పుడు హుందాగా తప్పుకుని లేదంటే ప్రధానమంత్రి గారు ఖచ్చితంగా కూడా ఈ విషయంలో ఇది దేశానికి కాదు సార్, ప్రపంచంలో ఉన్న హిందూ సమాజానికి జరిగిన అవమానం. ఈ అవమానం మామూలు అవమానం కాదు, ఖచ్చితంగా ఆయన తప్పుకోవాల్సిందే. తిరుపతిరావు గారు, మీ సజెషన్స్ ఏంటండి? బోడిగుండికి మోకాలు
నిజంగా ముఖ్యమంత్రి తప్పుకోవాలి అనేసి అంటే హిందువుల తరపున మాట్లాడండి, కొంచెం బీజేపీ ప్రతినిధిగా ఉన్నారు, మాట్లాడండి, ఒక హిందువుగా మాట్లాడండి. రాష్ట్రంలో మాట్లాడండి, తిరుపతి గారు మాట్లాడిద్దాం. శ్రీనివాస్ చౌదరి గారు, ఎస్, ఇవాళ సరే నేను ముందే చెప్పాను, సుప్రీంకోర్టు ఈ ఎపిసోడ్ లో నిన్న మాత్రమే కాస్త నెగిటివ్ గా సుప్రీంకోర్టు వ్యాఖ్యలు, ఇది జడ్జిమెంట్ కాదు నేను చెప్పాను గత ప్రభుత్వానికి సంబంధించి, అది పక్కన పెడితే ఇవాళ రవిచంద్రారెడ్డి గారి డిమాండే ఆధారంగా తీసుకున్నట్లయితే నిజంగా హిందువుల మనోభావాలు ఏ రోజు దెబ్బతిన్నాయంటే, ఒక క్రిస్టియన్ తీసుకెళ్లి అక్కడ టిటిడి ట్రస్ట్ బోర్డు చైర్మన్ చేసిన నాడు హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఆవేళ ముఖ్యమంత్రి రిజైన్ చేయాలి. ఎవరు క్రిస్టియన్ కాదు మీరు చెప్పండి. ఏ కరుణాకర్ రెడ్డి క్రిస్టియన్ కాదా? ఆయన చేసినటువంటి వివాహాలు క్రిస్టియన్ సాంప్రదాయం కాదా? కరుణాకర్ రెడ్డి హిందువా? కరుణాకర్ రెడ్డి నిరూపించండి. ఇప్పుడు కాదండి, ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి కాదండి, వైవి సుబ్బారెడ్డి కూడా 45 సార్లు స్వామి మాలేశారు, ఆయన గురుస్వామి. ఋషికేశ్ లో ముంచేసిన తర్వాత మేము హిందువులు అనుకున్నాం. నో డైవర్షన్ సార్, నో డైవర్షన్ సార్, దాని మీద మళ్ళీ ఇంకో చర్చ చేద్దాం. నో డైవర్షన్. స్వామివారిని అవమానించిన దాని విషయం మాట్లాడుతున్నాం. చంద్రబాబు నాయుడు గారే తప్పుడు వ్యాఖ్యల ఆధారంగా రిజైన్ చేయాలి అనేసి అంటే, ఆ మాట అడగాలి అనేసి అంటే, వైసీపీ నాయకులకి నేను ఇస్తున్నటువంటి 2 సవాళ్లు. ఒకటి, శ్రీరాముడు శిరచ్ఛేదనం చేసినటువంటి వ్యక్తిని ఇప్పటి వరకు పట్టుకోలేనటువంటి సందర్భంలో ఆ రోజు ముఖ్యమంత్రి చేస్తుంటే ఇవాళ అడగడానికి అవకాశం ఉండేది. రెండవది, అంతర్వేది రథం దహనం అయిన తర్వాత రథం నిర్మిస్తున్నాం కానీ ఎవడో కాల్ చేశాడు కానీ మాట్లాడినటువంటి ఆ సందర్భంలో ముఖ్యమంత్రి రిజైన్ చేసి ఉంటే ఇవాళ అడగడానికి వాళ్ళకి హక్కు ఉండేది. మూడవది, ఒక క్రిస్టియన్ తీసుకెళ్లి ఒక హిందూ ధార్మిక సంస్థ, ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి సంస్థకి చైర్మన్ చేసేటప్పుడు కనుక ఇదే భారతీయ జనతా పార్టీ, ఇదే హిందూ సంఘాలు, ఇదే విశ్వ హిందూ పరిషత్ అధ్యక్ష చేసేటప్పుడు కనుక ఆయన్ని రిజైన్ చేస్తుంటే తప్పు జరిగింది అని చెప్పి ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి వారు రాజీనామా కోసం అడిగే తిరుపతిరావు గారు మాట్లాడదాం ప్లీజ్. తిరుపతిరావు గారు మాట్లాడతాం. అదేమి జరగలేదే. కాబట్టి ఒక్క విషయం ఇక్కడ గమనించాలా, డెఫినెట్ గా ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి ఏదైతే లడ్డూకి సంబంధించి, అందులో నెయ్యికి సంబంధించి, ఆ కల్తీకి సంబంధించి వ్యాఖ్యలు ఖచ్చితంగా అవి విలువైనవి. ఒకవేళ నిరూపితం కాకపోతే వివాదాస్పదమైన దాని గురించి మేమేం సమర్థించాం, ఎందుకని సార్. కానీ ఎక్కడ ఆధారాలు లేకుండా మాట్లాడింది లేదు. ఒకవేళ ఏదైనా జాప్యం జరిగింది అనేసి అంటే, ఆ పవిత్రమైనటువంటి తిరుమల దేవస్థానం తాలూకా పవిత్రతని కాపాడటంలో జరిగినటువంటి కొన్ని నిబంధనలో లేకపోయినట్టయితే కొన్ని తనకు తానుగా విధించుకున్నాడు. ఈవెన్ ఓన్లీ చంద్రబాబు నాయుడు గారి గురించి నేను అనట్లే, ఈవో శ్యామలరావు గారి గురించి ఆయన మీద మాకు విశ్వాసం ఉంది. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే, కొంచెం ఏదైనా గ్యాప్ వచ్చిందా అయితే వచ్చి ఉండదు. ఇవాళ ఒకవేళ అదే నిజ నిర్ధారణ కోసం అని ప్రభుత్వం సిద్ధంగా లేకపోతే ఒక సిట్ ని వేరే వేయాల్సిన పని లేదు. అయిపోయింది కదా అని చెప్పి వదిలేవచ్చు. కాదు, సిబిఐ విచారణ డిమాండ్ చేస్తున్నారు కదా, సిబిఐ వేస్తే అయిపోయింది కదా తిరుపతిరావు గారు. గవర్నమెంట్ కదా. రాజేష్ గారు వైవి సుబ్బారెడ్డి మీద విజిలెన్స్ ఎంక్వైరీ ఇద్దండి, నన్ను అరెస్ట్ చేయొద్దండి, నా మీద కేసులు పెట్టదని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేసాడు వైవి సుబ్బారెడ్డి, ఎక్స్ చైర్మన్. ఇదే వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టుకి వెళ్ళి సిబిఐ విచారణ చెప్పి అక్కడ పీల్ వేస్తాడు. ఏదండి న్యాయం? ఏది న్యాయం నాకు అర్థం కాల. ఇప్పుడు 7 నోటీసులు 2 చైర్మన్లకు ఇచ్చారు, ఒక్క నోటీసు కూడా సమాధానం వల్ల. పైకి వచ్చి కర్పూరం వేసి ఏమంటారు పూజ చేసి మేము అప్రయత్నం చేయాలని చెప్పి అక్కడ వచ్చి పానామతి ఏదో పూజలు చేస్తాడు. నాకు అర్థం కాల. ఒక క్రిస్టియన్ వచ్చి వెంకటేశ్వరకి చైర్మన్ గా ఉంటారు, ఆయన మనోభావాలు లాంటి పేర్లు వాడుతున్నారంటే మాకు తెలియని కూడా తెలియదు. ఇంత ఘోరంగా మాట్లాడతారా సార్? ఖచ్చితంగా సార్, అనుమానం ధ్వజస్తంభం దగ్గర కర్పూర హారతి వెలిగించి ఆయన ప్రమాణం చేస్తే దాన్ని బాణామతితో పోలుస్తున్నారంటే మీకు దేవుడు అంటే భయం లేకుండా పోయింది సార్. బైబిల్ సంకల పెట్టుకొని మీరు దేవుడు అంటే భయపడటం మానేశారు. వీళ్ళెవరు హిందువులు కాదండి. వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, అధర్మారెడ్డి అంతా రెడ్డి, అంతా క్రిస్టియన్ సమాజమే. జగన్మోహన్ రెడ్డి సర్టిఫికేట్ చూడండి, నాని సొక్క చూడండి, లోపల సిలువులు ఉంటాయి.
సిలువలు వేసుకుని తిరుగుతారు వీళ్ళు దొంగ సాములు దొంగ భక్తులు దేవుని అపవిత్రం చేశారు. ఖచ్చితంగా మాట్లాడతా, నిరూపిస్తా కావాలంటే. జగన్మోహన్ గారు పుష్కరాల్లో మునిగి మీరు 100 మాట్లాడిన లక్ష్య చెప్పండి సార్. సవాల్ కాదు శ్రీనివాస్ చౌదరి గారు మునిగినప్పుడు సిలువ ఉంది. సరే శ్రీనివాస్ చౌదరి గారు, సరే మీరు కరుణాకర్ రెడ్డి గురించి మాట్లాడారంటే సరే నాకు తెలియదు మరి ఆయన ఏదన్నది, కానీ వైవి సుబ్బారెడ్డి నాకు తెలిసి ఆయన మాల కూడా వేశారండి. నాకు తెలిసి దాదాపు మాల వేశాడు వైవి సుబ్బారెడ్డి. సార్ ఈ దొంగ సాములు దొంగ యాత్రలు సుబ్బారెడ్డి గారు నిద్ర లేచా గోపూజ చేయండి, ఏది చేయరు. ప్రతి ఒక్కరిని విమర్శించేస్తే పనిలో పనిగా నాకు ప్రమోషన్ వస్తుంది అనుకుంటే, ముఖ్యంగా అనేక నియామకాలు జరుగుతున్నాయి కాబట్టి అటు తిరుపతిరావు గారు పోటీ పడుతున్నట్టున్నారు నియామకాల కోసం, ఇటు శ్రీనివాస్ చౌదరి గారు కూడా ఏదో ఒక చైర్మన్ కోసం పోటీ పడుతున్నారేమో. మాకు ఆల్ ది బెస్ట్. మీకు వాటికి సంబంధించిన పదవులు రావాలని నేను కోరుకుంటా. మీరు హక్కుదారులే, మీరు హక్కుదారులే. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కోసం ఇంతగా పాపులాడుతున్నప్పుడు మీరు పదవులు పొందడానికి హక్కుదారు. కానీ దేవుడి విషయంలో మాత్రం నో కాంప్రమైజ్. దేవుడి విషయంలో నో కాంప్రమైజ్. ఒక పాయింట్ ఇక్కడ, మీరు వైసీపీలో ఉన్న రెడ్లందరూ కూడా క్రిస్టియన్స్ అని పక్కన కూర్చొని రవిచంద్ర రెడ్డి కూడా అదేనా ఏంటి సార్? ఈ చౌదరి రెడ్డి కాన్ఫ్లిక్ట్ అనేది తెలుగుదేశం పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఆ రోజుల్లో ఉండేది. మాకు అట్రిబ్యూట్ చేశారు. కులాలు కులాలు అని చెప్పి ఎంతకాలం కొట్టుకుంటాం, మతాలు మతాలు అని చెప్పి మనుషులు చేయాల్సిన పనులు ఎన్ని రోజులు ఎగ్గొడతాం. కులాల పేరుతో మతాల పేరుతో సమాజాన్ని చీల్చి ఓట్లు దండుకునే కార్యక్రమానికి మేము సిద్ధంగా లేం సార్. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి బీబీ నాంచారమ్మని పెళ్లి చేసుకున్నాడు సార్. ఆయనకు లేని మతం గోళ్ళు వీళ్ళకెందుకు సార్? ఆయనకు లేని మతం గోళ్ళు వీళ్ళకెందుకు సార్? ఆయన సెక్యులర్, కానీ వీళ్ళు సెక్యులర్ కాదు. 1990కి ముందు డిక్లరేషన్ లేదు. 1990లో ఎన్టీఆర్ గారి హయాంలో డిక్లరేషన్ అనేది ఒక రిఫార్మ్ లో భాగంగా వచ్చింది. 1990కి ముందు శ్రీవారిని ఎవరు దర్శనం చేసుకోలేదా? ఇఫ్ ఐఎమ్ నాట్ కరెక్ట్, you can correct me. 1955 లో వచ్చేసారు వజీరారెడ్డి గారు. సార్ 1955 లో పెట్టారు నిబంధన. సార్ మేము మాట్లాడేది ఇప్పుడు లడ్డు గురించి. మీరు ఖచ్చితంగా దాన్ని అవాయిడ్ చేయడానికి 100 తిప్పచ్చు, కానీ మీరు మీ నాయకుడిని రక్షించలేరు. సార్ మీ నాయకుడిని రక్షించలేరు, ఎందుకంటే దైవ సహాయం లేదు మీ నాయకుడికి ఇప్పుడు. సార్ దేవుడే నిర్ణయించేవాడు, దైవ సహాయం కోల్పోయాడు. నందిని డైరీని పక్కన పెట్టి సొంత డైరీలు తెచ్చుకొని వైష్ణవి డైరీ నుంచి, అలాగే అల్పాస డైరీ నుంచి, ఐఆర్ డైరీ నుంచి తెచ్చుకున్న నెయ్యి. అది నెయ్యి 50 ఏళ్ళుగా సప్లై చేస్తున్న నందిని డైరీని ఎందుకు ఆపారు? తక్కువ రేటుకి 300 రూపాయలు ఎందుకు తీసుకున్నారు? 376 రూపాయలు ఇవ్వలేని నెయ్యిలు పక్కన పెట్టేశారు. 4 లక్షల డైరీలు పైసలు కలెక్ట్ చేసిన పాల డైరీని పక్కన నిబంధనలు పెట్టి ఏదో నా డైరీ చాలు అంటే ఎక్కడైనా ప్రేరణలో పాల్గొనవచ్చని చెప్పి నిబంధనలు ఎందుకు మార్చారు? కాకుండా మీరు చేసిన ఆరోపణలన్నీ ఆధారాలు ఇంపార్టెంట్ కదా. నేను ఏమంటున్నా శ్రీనివాస్ చౌదరి గారు, ఇప్పుడు మీరు చేసిన ఈ రోజు సుప్రీంకోర్టు అది అడిగింది, మీరు చేసిన ప్రతి ఆరోపణలకి ఆధారాలు ఉన్నాయని అడుగుతుంది. ఇది చూపిస్తే అయిపోద్ది కదా. ఈ రోజు వైసీపీ దగ్గర ఆన్సర్ ఉండదు. సుప్రీంకోర్టు గారు గౌరవ న్యాయస్థానం ఏదైతే అడిగిందో మేము సిద్ధంగా ఉన్నాం. సుప్రీంకోర్టు నిర్ణయం గౌరవిస్తాం. ప్రతి అంశాన్ని చూపిస్తారా? ఈ ఆధారాలన్నీ కూడా మళ్ళీ సుప్రీంకోర్టు సబ్మిట్ చేస్తారా? రైట్, చూద్దాం ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ అండి శ్రీనివాస్ చౌదరి గారికి అండ్ తిరుపతిరావు గారికి, రవిచంద్ర గారికి. చర్చలో పాల్గొన్న మీ అందరికి ధన్యవాదాలండి. చూసాం కదా నిన్న సుప్రీంకోర్టు కామెంట్. మరి నిజంగా ఈరోజు ప్రభుత్వానికి కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులే ఉన్నాయి. మరి చూపించాల్సి ఉంటుంది. మరి ఆధారాలు లేకుండా ముఖ్యమంత్రి అలాంటి ఆరోపణలు ఎలా చేస్తారని చెప్పేసి సుప్రీంకోర్టు క్వశ్చన్ చేసింది. మరి దీనిపైన మళ్ళీ 3వ తేదీ రోజు విచారణ ఉంది కాబట్టి దీనికి సంబంధించి ఎలాంటి ఆధారాలు ఇస్తారు ఏంటి చూడాలి. మరి నిజంగా కల్తీ జరిగిందా, కేవలం రాజకీయ ఆరోపణల కోసం చేశారా ఏంటి అనేది వచ్చే నెల 3వ తారీఖున చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే 150 కోట్ల మంది హిందూ మనోభావాలు దెబ్బతీసే, భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ కామెంట్స్ ఉన్నాయి కాబట్టి దీనిపైన మరి ఎలా చేయబోతున్నారు, ఎలాంటి ఆధారాలు చూపించబోతుంటారు రాబోయే రోజులు అనేది చూడాల్సి ఉంటుంది. ఇది వాళ్ళ చర్చ. మరం చేత మళ్ళీ కలుద్దాం. చూస్తున్నాడు 6 సామాన్యుడి ఆరోపణ.